నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే, ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే, అధికారంలో ఉన్నా లేకున్నా మేము ప్రజల పక్షానే పోరాడతాము, ప్రజల కోసమే ఉంటామని చెప్పి కేటీఆర్ గారు ఢిల్లీకి పోయిండబ్బా. అయితే ఢిల్లీలో అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడిరో ఒకసారి మనం న్యూస్ అయితే చూసుకుందాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిత్రంలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దివికొండ దామోదర్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్. హైడ్రా బ్లాక్మెయిల్. వామ్మో, హైడ్రా పేరింటేనే నిన్న మొన్న రాక పాపం భయపడ్డ ప్రజలు నిన్నటితోని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే హైడ్రా రంగనాథ్పై కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలే కావచ్చు, మరి అంటే ఆయన పదవి నుంచి తప్పించాలని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచి పాలాభిషేకాలు, నిజంగా గరీబోళ్ళు బాంబులు బోనాలు కూడా చేసినట్టు సమాచారం ఉంది కదా. ఒకసారి హైడ్రా బ్లాక్మెయిల్, ముఖ్యమంత్రి చేతిలో అది ఎక్స్టార్షన్ సాధనంగా మారింది. గతంలో ఆర్డీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు రేవంత్ రెడ్డి. అనుమల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు? ఇది మాత్రం వాస్తవం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, హైడ్రా అనేది నెంబర్ 1గా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, హైడ్రా అనేది నెంబర్ 1 అని చెప్పి అన్నాడు కదా. మరి అనుమల బ్రదర్స్ వాళ్ళ హైడ్రాకు కళ్ళకు కనబడతలేవా? అంటే ఓన్లీ పేదోడి గుడిసె మాత్రమే హైడ్రాకు కనిపిస్తుందా? ఇంత మంచిగా చూడండి. అనుమల బ్రదర్స్ కబ్జాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు? ఎందుకు వెళ్ళదు? మళ్ళీ పోవాలా కదా. ఫస్టు బడాబాబుల ఇల్లు కూల్చిన తర్వాతనే మీరు గరీబోల ఇళ్ళకి రమ్మని చెప్పి మనం పాటలు పాడుకున్నాం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. హైకోర్టు వ్యాఖ్యలపై తర్వాత సర్కారు వైఖరిలో మార్పు లేదట. ఏడుంటుంది? ఆయన కళ్ళే పడే మొత్తం. రేవంత్ రెడ్డి గారి కళ్ళు మొత్తం గరీబోని కొంపల మీదనే పడే కదా, ఇంకా ఏడుంటుంది? ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తిపడేస్తాం. కేసీఆర్ గారు ఆల్రెడీ జగిత్యాల మీటింగ్లో లేకుంటే వరంగల్ మీటింగ్లో చెప్పిండు, హైడ్రా అనేది మనకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే బుత్తంత బువ్వ ఒక ఉద్యోగం అని చెప్పి కోరుకుంటానని చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు చెప్పి కేసీఆర్ గారు ఆనాడే చెప్పిండు. అంతేగాని పేదల ఇండ్లు కూల్చుడు లేకుంటే పేదల బండ్లు కూల్చుడు గివి చెప్పలే. బీఆర్ఎస్ రాగానే ఖచ్చితంగా హైడ్రాను తీసేస్తారని చెప్పి పెద్ద పెద్ద సభలనే చెప్పిండు. అది నిజంగా అవుతుందో కాదో 2028లో చూడాల. మళ్ళా నీట్ లీక్ ట్రిగ్గర్, యువత అసంతృప్తి కేంద్రం గుర్తించాలే. ఏడ గుర్తిస్తుంది? ఆ నుంచే కాబట్టి మొత్తం పేపర్ లీక్లన్నీ. డీలిమిటేషన్, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగద్దు. ఢిల్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ వినతి పత్రం. ఇది మ్యాటర్. ఎవరు పోవాలి ఆడికి? రేవంత్ రెడ్డి గారు పోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు పోయి, అయ్యా మా తెలంగాణలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, ఆగిపోయినాయి, అవి ఫాస్ట్గా జరగాలని చెప్పి ఈయన కోరుకోవాలి కదా. మరి ఈయన ఎందుకు పోయినట్టు రేవంత్ రెడ్డి గారు? అంటే అధికారంలో ఉన్నా లేకున్నా మనం పోరాడేది ప్రజల పక్షాన అని చెప్పి ఢిల్లీకి పోయి తెలంగాణలో ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి జర జల్దీ చేయాలని చెప్పి వాళ్ళకు వినతి పత్రాలు అందించి వచ్చిండట. ఇప్పటికి కూడా ఒక అర్థం కాదు, ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ అధికారంలో ఉందా లేకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉందా? చూస్తున్న ప్రేక్షకులారా, ఒకసారి బీఆర్ఎస్ అధికారంలో ఉందనుకుంటున్నారా మీరు, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉందనుకుంటున్నారా? కామెంట్ అయితే చెప్పుర్రి.